బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయ రంగం ఒక్కసారిగా సినిమా క్లైమాక్స్ లా మారిపోయింది. సిల్వర్ స్క్రీన్ శాసించిన హీరో ఇప్పుడు పవర్ కుర్చీపై కూర్చోబోతున్నారా? విజయ్ రాజకీయ ప్రయాణం వేగంగా దూసుకుపోతుండగా అభిమానుల్లో ఆనందం, రాజకీయ వర్గాల్లో ఆసక్తి పీక్కు చేరింది. తమిళనాట రాజకీయాల్లో విజయ్ పెను సంచలనం సృష్టించారు. కింగ్ మేకర్ నుంచి కింగ్గా మారి ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు. తమిళ రాజకీయాలు అక్కడ విజయ్ సృష్టించిన సునామీ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణించలేరు, సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని ఎద్దేవా చేసిన వాళ్లకు విజయ్ గెలుపే ఓ సమాధానం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా స్టార్లు రాజకీయాల వైపు మరింత ఆసక్తి చూపించడం ఖాయం. అంతలా ప్రభావితం చేస్తున్నాడు విజయ్. అయితే విజయ్ గెలుపు మాత్రం రజనీకాంత్లో పశ్చాత్తాపం కలిగిస్తుందన్న కోణంలోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే విజయ్ కంటే ముందు రజనీకాంత్ రాజకీయాల్లోకి వద్దామనుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. తరచూ ఫ్యాన్స్తో మీటింగులు పెట్టేవారు. అదిగో ఇదిగో అంటూ ఏళ్ల తరబడి ఊరిస్తూ వచ్చారు. కానీ చివరికి చేతులెత్తేశారు. పెరిగిపోయిన వయసుని సాకుగా చూపించి రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే రిటైర్మెంట్ ప్రకటించేశారు. రాజకీయాల్లోకి వస్తే గెలుస్తామన్న గ్యారంటీ లేదు. పైగా విమర్శల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే రజనీకాంత్ ధైర్యం చేయలేకపోయారు. కానీ అదే సమయంలో విజయ్ ధైర్యంగా ముందుకు దూకాడు. సోలోగా నిలబడ్డాడు. ఒక్కడే పోరాడాడు. ఫలితం దక్కించుకున్నాడు. సినిమా వాళ్లకు రాజకీయాల్లోనూ మనుగడ ఉంటుందని నిరూపించుకున్నాడు. పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలోనే సీఎం కుర్చీలో కూర్చోబోతున్నాడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి విజయమే దక్కేదా అనేది ఖచ్చితంగా ఊహాతీతమైన ప్రశ్నే. కానీ రజనీ తప్పకుండా ప్రభావం చూపించి ఉండేవాడు. కనీసం కింగ్ మేకర్ అయినా అయి ఉండేవాడు. అన్నీ కలిసి వస్తే విజయ్లా అధికారాన్ని అందిపుచ్చుకునేవాడేమో. కానీ రజనీ ధైర్యం చేయలేదు. ధైర్యవంతులకు అదృష్టం కలిసి వస్తుందనే ఓ సామెత ఉంది. విజయ్ అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్.